వీళ్ళే విదురా హిట్మెన్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. సౌరవ్ గైక్వాడ్ రైట్ సైడ్ ఉన్నాడు, టోనీ వర్గీస్ లెఫ్ట్ సైడ్. అమాయకుల్ని చంపడం ఒక ప్రాక్టీస్గా అనుకునేవాళ్ళు. రాజకీయంలో ముఖ్యమైన విషయం టైమింగ్. కరెక్ట్ అయిన టైంలో పని పూర్తవకపోతే సమస్యే. ఈ ముగ్గురు వాళ్ళ స్నేహితుల హత్య కారణంగా పబ్లిక్ని రప్పించి సమస్య చేయాలంటున్నారు. నాకు నాన్నే కావాలి. సారీ. ఇలాంటి E6 స్కాండల్ వల్ల మన పార్టీకి ఎలాంటి సమస్య రాకూడదు. వీళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేయండి. ఈ ముగ్గురు సీఎంని హత్య చేయడానికి ప్రయత్నించారని అన్ని ఎవిడెన్స్ని క్రియేట్ చేయండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇవన్నీ విరక్కొట్టేస్తాను. కాబోతున్న ప్రధానమంత్రి ప్రాణానికి ఆపద ఉందని తెలిస్తే ప్రజలందరి సింపతి ఓట్లు ఖచ్చితంగా దక్కుతాయి. ఒక్క నిమిషం. హలో. చెప్పు. పిల్లాడు బాగా అల్లరి చేస్తున్నాడు, కొంచెం మీరు చెప్తారా? ఫోన్ వాడికి. బాబు, నాన్నగారు. నాన్న, ముందు తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమను. తప్పు, అలా మాట్లాడకూడదు. అమ్మా అని పిలవాలి. పిలవను. మీరు ఇక్కడికి రాకపోతే ఈ టీవీని కూడా విరక్కొట్టేస్తాను. అనవసరంగా అలా ఏం చేయకు. నువ్వు ముందు అమ్మకి సారీ చెప్పు. కాదు, తను నా అమ్మ కాదు. అలా మాట్లాడకూడదు. నువ్వు మంచి అబ్బాయి కదా. కాదు కాదు కాదు. నేను మీకో విషయం చెప్పాలి. ఇలా వారం వారం వచ్చి వెళ్ళటం ఇక మీదట ఆపేనా? ఆపేయి. సీరియస్ గానా? నేను వచ్చానంటే ఇక్కడ పద్ధతులన్నీ మారిపోతాయి. చెప్పండి. నువ్వు ఓ పని చెయ్యి, నీ లగేజ్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చేయి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వేంటిక్కడ? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను బాయ్ని కలవాలి. అక్బర్ బాయ్నా? నిన్ను దగ్గరికి రానివ్వకూడదని చెప్పారు. అది ఆ రోజు కదా. మైకులు ఉత్తినే గొడవ పడుకో. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరు. నేను ఆయన ఎలాగైనా కలవాలి. అదిగో వస్తున్నారు. కలవాలన్నావుగా, వెళ్ళి కలు. త్వరగా వెళ్ళు. ఏంటి మైకేల్, ఎలా ఉన్నావు? ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా? నేను మిమ్మల్ని కలవడానికే వచ్చాను. మీరు నాకు చేసిన సహాయం నేను మర్చిపోలేను. ఆ రోజు నాకు మరో మార్గం తెలియలేదు. ఈరోజు నా కుటుంబాన్ని పోషించడానికి చాలా కష్టపడుతున్నాను. కొంతమంది ఏమో నేను మీకు ద్రోహం చేశానంటున్నారు, మరి కొంతమంది ఏమో ఇప్పటికీ నేను మీతోనే ఉన్నాననుకుంటున్నారు. ఇలా ఇలా ఈ ఊర్లో నేను బతకలేను. అయితే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఇక మీదట వాడిని ఇక్కడ చూశానంటే నీ పని అయిపోయినట్టే. బాయ్, నేను ఇతంతో ముందే చెప్పిన ఇక్కడ నిలబడద్దని. అనవసరంగా మీ చేత తిండి తినిపించడానికే ఉన్నాడేమో. చెప్పిన అర్థం చేసుకోడు ఎదవా.